changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అపోస్తలుడైన పౌలు ప్రేమ గురించి చక్కగా వివరిస్తూ, ప్రేమ లేకపోతే వ్యర్థుడను, ప్రవచించటం వచ్చిన ప్రవచన వాక్యాలు అర్థం చెప్పడం వచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థునుడు అంటున్నాడు. చాలా మంది అనుకుంటున్నట్టుగా ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ గురించి పౌలు భక్తుడు మాట్లాడడం లేదు, కానీ దేవుని ఉన్నతమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకములో దేవుని ప్రేమ అతీతమైనది ప్రియులారా. దేవుని ప్రేమను బైబిల్ కల్వరి ప్రేమగా, అగాపే ప్రేమగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిన్నుగా ప్రేమించేది దేవుని ప్రేమ. నీకున్న అందాన్ని బట్టో, డబ్బును బట్టో, లేకపోతే మరొక విధానాన్ని బట్టి కాదు, కానీ నిన్నుగా అంటే నువ్వు ఏ విధంగా ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించగలిగేది కేవలం దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ప్రేమించరు. ఈ లోక ప్రేమల కోసం తాపత్రయపడమాక. ఈ లోక ప్రేమలంతా కూడా వ్యర్థం, బోటకం, నమ్మించి నయవంచన చేసేవి ఈ లోక ప్రేమలు. చంపేయడమో లేకపోతే చచ్చిపోవడమో కాదు ప్రేమ అంటే. దేవుని ప్రేమ పరలోకము నుండి భూలోకానికి వచ్చి నా కోసం, నా పాపాల కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరలా తిరిగి లేచి నీ కోసం, నా కోసం దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు కదా ప్రభు. అది అసలైన సిసలైన ప్రేమ. ఆ ప్రేమ నుండి ఉన్నవైనను, రాబోనైనను, ఎత్తైనను, లోతైనను, అధికారులనైనను, ప్రధానులైనను, ఎవరైనా ఏమైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. నీ కులం, నీ మతం, నీ రంగు, నీ జాతి, నీ వర్గం, వర్ణం ఏది క్రీస్తు ప్రేమ నుండి నన్ను మనల్ని ఎడబాపనేరవు. తెలుసుకో ఆ క్రీస్తు ప్రేమను. ఎందుకు ఆయన సిలువలో మరణించాడో, ఆయన సిలువ మరణము, త్యాగము ఎంతో తెలుసుకో. అది దేవుని ప్రేమ. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన రెక్కలు చాపి ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి కల్వరి ప్రేమకు నువ్వు లోబడుతున్నావా? ఇంకా దేవుని ప్రేమను ఆకతాయిగా తీసుకోండి. దేవుని ప్రేమకు లోబడక కల్వరి త్యాగానికి, ఆ ప్రాణ త్యాగం నా కోసమే అన్న అవగాహన నీలో రాక లోక ప్రేమ సంబంధమైన బాంధవ్యాల్లో ఇంకా తిరుగుతూ వెతుకుతూ ఎవరైనా నన్ను ప్రేమిస్తారని, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళని లోక ప్రేమల కోసం తాపత్రయపడద్దు. అంత మూడునాళ్ళు ముచ్చటే. దేవుని ప్రేమను గుర్తెరుగు, దేవుని ప్రేమకు లోబడు, దేవుని ప్రేమను రుచి చూసి అనేకులకు అటువంటి ప్రేమను చూపించు. దేవుడి ఇట్టి మాటల ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకానికి మమ్మలుగా ప్రేమించి, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, సహోదర ప్రేమ కన్నా, అన్ని ప్రేమల కన్నా మిన్నగా మమ్మలను ప్రేమించి ఈ లోకానికి మమ్ములను నిత్య రాజ్య వారసులు చేయడానికి ఈ లోకానికి వచ్చినట్టు గొప్పవాడానికి వందనాలు. మా ప్రియులు ఎందరో వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో నిన్ను ప్రభా, నీ ప్రేమను వారు గుర్తించినట్లుగా, కల్వరి త్యాగాన్ని వారు గుర్తించినట్లుగా నీ కృపను వారికి వెల్లడి పరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.